అసలు ఆడవాళ్ళు ఏ ఏజ్ నుంచి కన్సీవ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు? హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈ విషయం ఎవ్వరికి తెలియని విషయం కాదండి. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. వన్స్ ద విమెన్ స్టార్ట్స్ మెన్స్ట్రుయేటింగ్, పెద్ద మనిషి అయినప్పటి నుంచి తను ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఎగ్స్ అన్నీ తనలో ఉంటాయి. సో రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో బట్ మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటము వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ మైండ్ సెట్కి కానీ సూట్ అవ్వదు కాబట్టి వీ వోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అంత ఎర్లీ. సో బట్ విమెన్ ఆర్ రెడీ యాజ్ సూన్ యాజ్ దే స్టార్ట్ మెన్స్ట్రుయేటింగ్. సో పీక్ ఫర్టిలిటీ, అసలు పీక్ ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఏ వయసులో మంచి ఫర్టిలిటీ ఉంటుంది? మిడ్-20s, లేట్-20s, ఈ 20 years to 30 years మధ్యలో పీక్ ఫర్టిలిటీ ఉంటుందండి విమెన్లో. సో వాళ్ళలో ఉన్నంత ఎగ్ క్వాలిటీ కానీ అండ్ ఎవ్రీథింగ్, హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండటం, పీరియడ్స్ రెగ్యులారిటీ కానీ, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ కరెక్ట్ వెయిట్, 20 నుంచి 30 వరకు పీక్ ఫర్టిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే అందరూ కూడా, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యూ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ఇట్ సెల్ఫ్. ఇది ఒక రూల్, మన పెద్దలు కూడా చెప్తూ వస్తారు. 30 ఏళ్ల ముందే పిల్లల్ని కనేయండి అమ్మా అని. అది 100% నిజం. సో 30 దాటితే ఏమవుతుంది? 30 దాటితే మన బాడీలో అన్ని చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడతారు. సో మెన్ కంటే విమెన్ కొంచెం ఎగ్ పరంగా ఏజ్ ఫాస్ట్గా అవుతారండి. ఎందుకు అనంటే ఎగ్ క్వాలిటీ మారుతుంది 30 తర్వాత, తగ్గిపోతుంది ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్ కూడా తగ్గడం మొదలవుతుంది. సో వెన్ యువర్ ఎగ్ స్టార్ట్స్ డిక్రీజింగ్, నీ ఎగ్ క్వాలిటీ స్టార్ట్స్ డిక్రీజింగ్, డెఫినెట్లీ మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ముందు మనకు 100% ఛాన్స్ ఉన్నప్పుడు 30 తర్వాత ఇది ఆల్మోస్ట్ 70%, 60% డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇలా 30 తర్వాత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకోనో, లేదా అసలు ఎవాల్యుయేషన్ చేయించుకోవటమో, మీకు ఇంకేమైనా టెస్ట్లు అవసరమా, ఇవన్నీ కూడా వెంటనే ఎవాల్యుయేషన్కి రావడం మంచిదన్నమాట. సో నౌ నెక్స్ట్ కమింగ్ టు 35. ఇది చాలా డేంజరస్ ఏజ్ అండి. ఇన్ అండ్ అరౌండ్ 35 దాటుతుంది అంటే కొంచెం డిక్లైన్ ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్వాలిటీ చాలా వరకు డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు మన ఫిజికల్ అపియరెన్సే చూసుకోండి. 20 yearsలో ఉన్నట్టుగా 40 yearsలో మనం ఉండం, 35 yearsలో మనం ఉండం. వీల్ స్టార్ట్ హ్యావింగ్ రింకిల్స్, వీల్ స్టార్ట్ హ్యావింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజీజెస్ రావచ్చు. అండ్ స్కిన్ కూడా కొద్దిగా డీహైడ్రేటెడ్ లుక్ ఉంటుంది, హెయిర్ వైట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేంజెస్ జరగడం బాడీకి ఎంత న్యాచురలో, ఎగ్లో క్వాలిటీ డ్రాప్ అవ్వడం 35 తర్వాత అంతే న్యాచురల్. సో 35 తర్వాత ఎగ్ క్వాలిటీ మాత్రమే కాదండి, you will have more chances of giving birth to a genetically abnormal baby. అంటే క్రోమోజోమ్స్, జెనెటిక్స్ డిస్టర్బ్ అయ్యే బేబీలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ వినే ఉంటారు. తర్వాత ఆటిజం, ఎల్డర్లీ పేరెంట్స్ నుంచి వచ్చే గ్యామెట్స్తోని ఆటిజం వచ్చే చైల్డ్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా డేంజరస్ 40. ఇప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చే కపుల్స్ ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ 40 దగ్గరే వస్తున్నారండి. ఎందుకంటే దే హ్యావ్ టు ప్లాన్ దేర్ కెరియర్ అండ్ దెన్ దే హ్యావ్ టు ప్లాన్ దేర్ మ్యారేజ్. ఇవన్నీ చూసుకొని పిల్లల్ని కొద్దిగా అన్నీ సెట్ చేసుకున్నాక మనం ఫస్ట్ వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని అనుకుంటున్నారు. దట్ ఈస్ అ గుడ్ థాట్. బట్ మీ ప్రెగ్నెన్సీని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో 40 తర్వాత ఏం జరుగుతుందంటే దే ఇస్ ఎ క్రాష్ డిక్లైన్. సో ఇట్లా డ్రాప్ అవ్వాల్సిన ఫర్టిలిటీ 40 తర్వాత క్రాష్ డిక్లైన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఎగ్స్ అస్సలు యూజ్ చేయడము మనకి ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గివింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటి వాళ్ళకే మనం డోనర్ ఆప్షన్స్ చెప్పటము, లేదా ఖచ్చితంగా జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఎంబ్రియో బాగుందంటేనే పెట్టుకుంటాం అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ 40 తర్వాత దే విల్ కీప్ ఇంక్రీజింగ్. ఓవరాల్ ద వరల్డ్లో కంపేర్ చేసుకుంటే ఇండియన్ విమెన్లో ఇంకా త్వరగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ అవర్ పొల్యూషన్, మన ఫుడ్డే కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ ఇదే కానివ్వండి, ఫర్ ఎవ్రీథింగ్. సో ఇందుకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 20 to 30 years ఇస్ ద బెస్ట్ స్టేజ్, ఫాలోడ్ బై 30 to 35 విత్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ సజెషన్ ఆర్ వాళ్ళ గైడెన్స్తో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో డు నాట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డిలే, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ కాల్డ్ ఎగ్ ఫ్రీజింగ్. మీరు ఇప్పుడే మ్యారేజ్కి రెడీ లేరు, లేదా ప్రెగ్నెన్సీకి రెడీ లేరు, అబ్సల్యూట్లీ మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఈజ్ వైడ్లీ అవైలబుల్ అండ్ అన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో చేస్తున్నారు. సో ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కాంప్రమైజ్ అవ్వకుండా యూ కెన్ గో అహెడ్. థ్యాంక్ యూ.